అంటే ఇంకొక కామన్ మిస్కన్సెప్షన్ నేను విన్నది, సో ట్రీట్మెంట్ చికిత్స గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. సో ఓసిపిల్స్ ఆర్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి అనేది అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఓసిపిల్స్ వాడితే సరిపోతుంది అని చెప్పేసి, బట్ అది ఎంత మటుకు కరెక్ట్ కాదు. అండ్ ఒకటేంటంటే పీసీఓఎస్ డిసీజ్ కి క్యూర్ అనేది లేదు, కంట్రోల్లో పెట్టుకోవడం మాత్రమే మనం చేయగలం. సో వీ కెన్ కంట్రోల్ ఇట్, బట్ డెఫినెట్లీ కంట్రోల్ ఇస్ దే. సో ప్రొజెస్ట్రాన్ కానీ లేదా ఓసిపిల్ కానీ లేదా ఇంకొక హార్మోన్ కానీ యాంటీ టెస్టోస్టిరాన్ కి అగేన్స్ట్ ఇచ్చే డ్రగ్స్ కానీ ఏవైనా కూడా, లేజర్ థెరపీ కానీ ఏదైనా కూడా టెంపరీనే. సో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఖచ్చితంగా మన జీవన శైలి మార్చుకోవాలి. సో బ్యాలెన్స్ సమతుల్య ఆహారం తీసుకోవాలి, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ 45 minutes to 1 hour per day, ఇది తప్పనిసరి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, సైకలాజికల్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి కూడా చాలా ముఖ్య కారణం పీసీఓడి రావడానికి. అండ్ సఫిషియంట్ స్లీప్, 6 to 8 hours నిద్ర ఖచ్చితంగా అవసరం. సో అండ్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అంటే ఎవ్రీ పేషెంట్ కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉండదు. బికాస్ ఇప్పుడు సపోజ్ పీరియడ్స్ ప్రాబ్లం అనుకోండి, సో ఫస్ట్ ఎవరికైనా కూడా బేసిక్ రూల్ ఏంటంటే జీవన శైలి మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో అది పక్కన పెడితే మందులు ఏమున్నాయి అంటే, పీరియడ్స్ ప్రాబ్లం అయితే మెయిన్ అందరికీ కూడా మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఇస్తాము. బికాస్ ఇట్ హెల్ప్స్. మీరు ఓన్లీ 5 to 10% మినిమం వెయిట్ తగ్గిన, సపోజ్ మన ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. సో వాడుక భాషలో చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ 170 centimeters ఉన్నారు ఒకరు హైట్, లేదా 160 centimeters ఒక అమ్మాయి. సో కనీసం -100 చేస్తే 60 kgs ఐడియల్ బాడీ వెయిట్ ఆ అమ్మాయి. సపోజ్ 80 ఉన్నారంటే 20 kgs ఎక్సెస్ వెయిట్ ఉన్నట్టు. సో మీరున్న ఎక్సెస్ వెయిట్ లో మీరు 5 to 10% తగ్గినా వితౌట్ ఎనీ సింపుల్ టాబ్లెట్ పీరియడ్స్ రికవర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా పేషెంట్స్. సో సో అలా కాకుండా లైఫ్ స్టైల్ చేసిన 3 months 6 months ఇంకా వెయిట్ తగ్గినా కూడా రాలేదు అంటే మెట్ఫార్మిన్ స్టార్ట్ చేస్తాము, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్. సో చాలా మంది అది షుగర్ టాబ్లెట్ కదా మేడం ఎందుకు ఇస్తున్నారు, లో షుగర్ అవుతుంది, మాకు వేరే వాళ్ళు చెప్పారు మీరు ఇది పెట్టారని అడుగుతున్నారు ఈ మధ్య. సో అది యాంటీ డయాబెటిక్ డ్రగ్, కానీ పీసీఓడి కూడా యూజ్ ఉంటుంది. బికాస్ ఇక్కడ మెయిన్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి ముఖ్య కారణం, ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మెట్ఫార్మిన్ తో పాటు స్టిల్ రావట్లేదు మనకి అంటే అప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇస్తాము, సింపుల్ ప్రొజెస్ట్రాన్. సో దాంతో కూడా రావట్లేదు వీళ్ళకి అంటే అప్పుడు మనం ఓసిపిల్స్కి వెళ్ళాలి. సో లాస్ట్ ఆప్షన్ నేనైతే నా పేషెంట్స్కి ఇచ్చేది ఓసిపిల్స్ లాస్ట్ ఆప్షన్, సో నాట్ ఫస్ట్. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది, 21 day టాబ్లెట్స్ వాడాము, 6 నెలలు వాడాము, 9 months వాడాము, వారం రోజులు బాగానే ఉంటుంది, ఆపాక మళ్ళీ రాదు. సో మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో మేడం నేను 6 months 9 months వాడాను, బట్ నాకేం తగ్గలేదు పీసీఓడి. ఎందుకు తగ్గలేదంటే మీరు వాడినప్పుడు డేట్ వస్తుంది, పీరియడ్ వస్తుంది, ఆపితే మళ్ళీ రాదు. మీరు బరువు తగ్గారా, మీరు బరువు తగ్గాలి, సో ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అప్పుడే మీకు సైకిల్స్ రిపేర్ అవుతాయి, కంట్రోల్లో ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ అవాంఛిత రోమాలు మెయిన్ ప్రాబ్లమ్ గా ఉంది, అప్పుడు ఎలా, ఓసిపిల్స్ దీనికి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఓసిపిల్స్ తో పాటు యాంటీ ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్ తగ్గించే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అవి పెడతామన్నమాట. సో అండ్ తర్వాత సపోజ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ రావాలనుకునే వాళ్ళలో ఓసిపిల్స్ ఇవి ఇవ్వం మనము. సో మెయిన్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సర్న్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, సంతానం లేని, సో వాళ్ళకి ఎలాంటివి ఇస్తారు, వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యేదానికి కూడా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ వర్క్ చేయకపోతే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా. అండ్ లాస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీకి ఐయుఐ కానీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ కానీ. సో ఇది లాస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకొని లాస్ట్ ఆ స్టేజ్ కి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్ ప్రెగ్నెన్సీ రాదని చెప్పి ఐవీఎఫ్ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా టెంపరీ, నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు ఆపేస్తే మళ్ళీ పీసీఓడి అనేది వస్తుంది, ఎక్కడికి పోదు. సో పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. మెయిన్ ఇది తగ్గించుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలి. 5 to 10% అయినా బరువు తగ్గాలి. ఎక్కువగా హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ప్రోటీన్ డైట్ పెంచుకోండి, ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి. సో కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ అండ్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో సఫిషియెంట్ 6 hours మినిమం స్లీప్ ఉండాలి. సో ఇవన్నీ చేస్తేనే, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అది యోగా కానివ్వండి, డాన్స్, స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఏదైనా కానివ్వండి. సో 45 minutes to 1 hour per day, ఇది చిన్నప్పటి నుంచే చేసుకుంటే, అంటే వచ్చిన తర్వాత క్యూర్ కంటే కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్ కదా. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో పీసీఓడి వాళ్ళు పీసీఓడి ఉందని చెప్పి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. గర్ల్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా. సో ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి.
సో డాక్టర్ మీరు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు అసలు పీసీఓడినా ఉందా లేదా అనేది ఫస్ట్ వీ కెన్ డయాగ్నోస్, ఉందా లేదా అని. ఒకవేళ ఉంది అనిపిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేస్తాము. సో డెఫినెట్లీ కౌన్సిలింగ్ విల్ గివ్, వీఆర్ దేర్ ఫర్ యూ. సో డెఫినెట్లీ ఇదైతే మన చేతుల్లో ఉండే డిసీజే. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఖచ్చితంగా దీనికి చెక్ పెట్టచ్చు. సో చాలా ఈ అపోహలు ఉన్నాయి, దాని గురించి కొంచెం చిన్న ప్రయత్నం అంతే. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. థ్యాంక్ యూ.